అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా గుప్పెడంత మనసు సీరియల్లో రిషి రంగాగా ఎలా మారాడు అని నేను మీకు వీడియో చేస్తానని అని చెప్పినట్టుగానే ఈ వీడియో మీకోసం అయితే అప్డేట్ చేస్తున్నానండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు రెగ్యులర్గా టీవీ అప్డేట్స్ అయితే ఇస్తాను. మెయిన్గా గుప్పెడంత మనసు సీరియల్కి అయితే ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. అసలు మిస్ అవ్వద్దు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో ద్వారా రిషి రంగాగా ఎలా మారాడు అనేసి క్లారిటీ అయితే వస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిషి అండ్ వసుధార వీళ్ళ లవ్ స్టోరీ అండ్ వీళ్ళ బాండింగ్. రిషి లేకుండా వసుధార అయితే ఉండదు, వసుధార లేకుండా రిషి కూడా ఉండడు. సో ఒకరికి ఒకరు అన్నట్టుగా ఈ స్టోరీని అయితే కనెక్ట్ చేశారు ఆడియన్స్కి డైరెక్టర్ గారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వసుధార రంగాని రిషిగా అనుకుంటుంది. సో ఎప్పుడైతే తను రిషిగా కన్ఫర్మ్ అయ్యిందో సో 100% తను రిషినే, అక్కడ డౌట్ పడాల్సి అయితే ఉండదు. వసుధార పొరపాటున కూడా రిషిని వేరే వాళ్ళలో తన రిషిగా చూసుకోదు. అలా చూసుకుంది అంటే రిషిధారల బంధానికి అర్థం ఉండదు కదండి. సో స్టోరీలో రంగా అనే క్యారెక్టర్ కూడా ఉంది. ఎప్పుడైతే శైలేంద్ర పంపించిన మనుషులు రిషిని చంపడానికి ప్రయత్నిస్తారో అక్కడ రంగా వచ్చి రిషిని కాపాడడం జరుగుతుంది. లేదంటే ఆ వచ్చిన రౌడీలు రంగానైనా చంపి ఉంటారు. రౌడీల బారి నుండి రంగా వల్ల రిషి బ్రతికాడు కాబట్టి రంగా ఫ్యామిలీకి రిషి అండగా నిలబడాలనుకొని రంగాలాగా వాళ్ళ ఊరికి వెళ్ళి రంగాలాగానే యాక్ట్ చేస్తూ ఉంటాడు మన రిషి. అందుకని ఆ ఊళ్ళో ఉన్న చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ మా రంగా మా రంగా మా రంగా అని అందరూ రంగా గురించి చెప్తూ ఉంటారు. అక్కడే వాళ్ళతో పాటు ఉంటూ తన మీద అండ్ వసుధార మీద అటాక్స్ చేసేది ఎవరు అండ్ తన తల్లి జగతిని చంపింది ఎవరు అని ప్రతి ఒక్క డీటెయిల్ కూడా రిషి తెలుసుకుంటాడు. ఆ క్రమంలోనే వసుధారని చూసి వసుధార మీద మళ్ళీ అటాక్ జరుగుతూ ఉంటుంటే అప్పుడు వసుధారని రంగా రూపంలో ఉన్న రిషి కాపాడి వాళ్ళ ఇంట్లోకి తీసుకొస్తాడు. మరి అక్కడ ఉన్నది రంగా కాబట్టి వాళ్ళ మరదలు సరోజ వసుధార మీద చాలా ఈర్ష్య పడుతూ ఉంటుంది. కానీ రంగా రూపంలో ఉన్న రిషికి తెలుసు తను ఎవరు అనేది. రిషికి కూడా దేవయాని అండ్ శైలేంద్ర మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి చూపుల్లో వాళ్ళని చూస్తున్న రిషి కూడా రంగాగానే బిహేవ్ చేస్తాడు. నిజంగా నా మీద అటాక్ చేసింది వీళ్ళేమోనని రిషికి కూడా కొంచెం అనుమానం అయితే కలుగుతుంది. ఒకవేళ దేవయాని అండ్ శైలేంద్రలకి తన మీద కొంచెం ప్రేమ ఉన్నా కూడా రిషి అని దగ్గరకు వచ్చేవాళ్ళు కదా, అలా ఆలోచిస్తాడు రిషి. బట్ స్టోరీ ఏంటి అనేది మనం రెగ్యులర్గా సీరియల్ చూస్తేనే మనకి ఖచ్చితమైన స్టోరీ అంటే తెలుస్తుంది. అండ్ డైరెక్టర్ గారు ఈ సీరియల్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ ల్యాగ్ చేయకుండా త్వరగా రిషిధారల బంధాన్ని మనకి చూపిస్తే బాగుంటుంది కదండి. కానీ సీరియల్లో ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోయింది. శైలేంద్ర దేవయానిలు రంగాని కన్విన్స్ చేసి రిషి రూపంలో డివిఎస్టీ కాలేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. అక్కడ జరిగే సీన్స్ ఏంటి అనేసి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకి అండ్ కామెంట్ చేయండి.